ఉంది. రెండు మండలాలు, ఒకటి శంకర్పల్లి మండలం, ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం. శంకర్పల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ and whereas Ramchandrapuram mandal comes in the old Medak district and presently Sangareddy district కింద వస్తుంది. ఈ రెండు జిల్లాల మధ్యన జనరల్గా 1954 ఒక వకీల్గా 1954-55 కాస్రా పహాని అని ఒక కాస్రా పహాని ఉంటుంది. ఈ కాస్రా పహాని ఏం చెప్తుందంటే ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరిది, ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమా, పొరంబోకు భూమా, ఖారీజ్ ఖాతానా, సర్కారియా, గైరానా, ఏ రకమైన భూమి అయినా, నిజాం భూమా లేకపోతే బిలా దఖల్ భూమియా లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు. అన్నిటికీ ఫౌండేషన్ ఏంటంటే 1954-55 కాస్రా పహాని. పంచాయతీ ఎక్కడ వచ్చింది? శంకర్పల్లి మండలంలో కొండకల్ అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. రామచంద్రాపురం మండలంలో వెలిమెల అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు. ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు. సుమారు 2 టర్ములు 10 సంవత్సరాలు, 3 టర్ములు 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు. వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుట్ పెట్టినారు. ఏమని? రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ పంచాయతీ తర్వాత శంకర్పల్లి మండల్ కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ రెండు గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది లేదా కొంత భూమి మిగిలింది. ఇది శంకర్పల్లి లేదా కొండకల్లో లేదా ఎలిమెలో లేదా అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు 54-55 కాసరా పహాని తర్వాత సేత్వార్ అని భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చూస్తుంది. మా మీడియా అన్నలకి నా విజ్ఞప్తి, రోజు తిట్టుకునే బూతులకి భిన్నంగా ఉంటుంది, వీళ్ళకి కొద్దిగా దయించి ఓపికగా సహకరించమని మా అప్పీల్. సో ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో కొంచెం మిగులు భూమి వచ్చింది, ఒక పోర్షన్. దాదాపు ఒక 450 ఎకరాలు ఇటు ఎలిమెలోళ్ళది కాదు, ఇటు కొండకలోళ్ళది కాదు అనేటువంటి భూమి మిగిలింది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అదృష్టం ఏంటంటే అప్పుడు భూమి ధర లక్షలనే ఉండే కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో దాని మీద 1993 నుంచి 93 మధ్యలో ఈ గిరిజనులు పలు దఫాలుగా పోయి మేము భూమి దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఇయ్యండి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిండ్రు. అక్కడ 2 తాండాలు ఉన్నాయి, పూర్తిగా గిరిజన బిడ్డలే అక్కడ నివాసం ఉంటారు. ఆ గిరిజనులు ఇక్కడ మేము భూమి దున్నుకుంటున్నాం, మాకు ఈ భూమి మీద హక్కులు ఇయ్యండి అని చెప్పిండ్రు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే 1993లో మొట్టమొదటిసారిగా గిరిజనులు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును అప్రోచ్ అయ్యి నాసుంటే ఒక వకీల్తో దరఖాస్తు పెట్టించారు. మా తాతల నుంచి మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, మేమంతా కొమరంభీం వారసులం, కొమరంభీం చెప్పిందే జల్ జంగల్ జమీన్ మాదని చెప్పిండు, ఈ జమీన్ మీద మాకు పట్టాలు ఇయ్యండి వాళ్ళు హైకోర్టుకు పోయారు. దయగల ధర్మ ప్రభువులు మా హైకోర్టు జడ్జిలు గారు ఏం చెప్పారంటే, అయ్యా ఇది మా పరిధిలో రాదు, ఆ తహసీల్దార్ గారు ఈ భూములలో ఎవరు కబ్జాలు ఉన్నారు, ఎవరు న్యాయంగా హక్కుదారులైతే వాళ్ళకి ఈ భూములు చూసి ఆ దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పినారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఏముంటుంది, తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిర్రు, వీళ్ళ దగ్గర ఏముండవు కదా, ఇచ్చినందుకు ఏముంటుంది, పెట్టుమంటే ఇంత జొన్న రొట్టె ఇంత మిగిలితే వెళ్ళిపోయి కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చేటోళ్ళు కాదు. అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిరు, మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి 450 ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు 170 నుంచి 180 ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమలకు కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు. అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి 170 ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజు చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు. ఇక మిగిలింది ఎంత? 429లో దాదాపు ఈ 150 పోను మిగిలిందంతా అట్లే ఉంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. సో ఏపీఐసిసికి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు, ఇది ఖాళీ భూమి, ఇది శంకర్పల్లి లేదా కొండకల్లోదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలుమెలకు దీన్ని ఈ భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం. సో పంచాయతీ ఆఫ్ కొండకల్ అయిపోయింది ఇక్కడికి.
భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల అనే ఊరికిచ్చి లాస్ట్ సర్వే నెంబర్ 330 కాడ అయిపోతే 331, 32, 33 ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి స్థలం ఇవ్వమని చెప్పింది. ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు. తహసీల్దార్ కొండకల్ అనే అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు. ఈయన డిలీట్ చేయలేదు, ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు. వీళ్ళు ఇట్లే త్రిశంకు స్వర్గంలోనే తిరుగుతుండ్రు. కనబడ్డ ప్రతి ఎమ్మెల్యేకి, కనబడ్డ ప్రతి లీడర్కి, కనబడ్డ ప్రతి స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మేము భూములు దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఇయ్యండి అని అడుక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు. ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి. వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంది. శంకర్పల్లి, కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసారు. మాకున్న భూమి 1100 ఎకరాలు, ఇక దీంట్లో మేము ఇంత భూమి ఉంచుకుంటాం, మిగతా అంతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసిండ్రు. ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహారెడ్డి గారు. కేవీ నరసింహారెడ్డి గారు సుమారు 1100 ఎకరాల భూములకి ఆయన ఓనరు. డేట్ జూన్ 8వ తారీఖు 1979 రోజు ఆయన ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తారంటే, సెక్షన్ 9 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి, అంటే వారి శ్రీమతి గారి పేరు మీద, సుభద్రాదేవి ల్యాండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ 2537 SH as on the notified case, that is on 1/1/1975, which is liable to be surrendered to the government under this act. ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్గా వేసినటువంటి అఫిడవిట్, పేజ్ నెంబర్ 7 నేను చదివినాను, మీకు కాపీస్ ఇస్తాను. సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం. కానీ దురదృష్టం అయిపోయింది, సీలింగ్ చట్టం పోయింది, వాళ్ళు పోయినారు పెద్ద మనుషులు, అప్పుడున్న మంచి మనసు పోయింది, ఇప్పుడు వారసులు వచ్చిర్రు. వీళ్ళకి వారసులకి శ్మశానాలు, చెరువులు, కుంటలు, గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఈ మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు, సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలాదాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి, ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది ఒక 85 ఎకరాలు మిగిలింది. టీఐసిసి పోయినాక, ఇతరత్ర పోయినాక, అంతేనా వకీల్ సార్, 85 ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది. 85 ఎకర్స్ మిగిలితే ఈ 85 ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి, ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం. పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి 2009-10లో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి 2023 నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి, ఆయన కన్నా ఆ భూముల మీద పడ్డది. ఆయన ప్రభుత్వం మారింది, నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి 3 రంగులు వచ్చినాయి. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా దగ్గర అయ్యారు. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి. జెండాలు ఏమున్నాయి, పొద్దుగాల ఈ జెండా వేసిండు, పొద్దుకు ఆ జెండా వేసిండు. 2013 టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఆయన. ఈ జెండా వంగనే ఈ జెండాకు వచ్చేసిండు, కాగితాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే. అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు, ఇప్పుడున్న మంత్రి ఇడికి వచ్చిండు. రంగు మారింది, జెండా మారింది, కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది. 2009లో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి 85 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి, అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలు దున్నుకుంటారు. వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలియకుండా నాసంటోళ్ళను, తెలిసిన వాళ్ళను, వకీళ్ళని పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే 2023లో టీఆర్ఎస్ వాళ్ళంతా రాసుకుంటూ కాగితాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమి నా పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగా అని ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే, సెక్షన్ 87 అని ఒక సెక్షన్ని లూజ్ పోన్, మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ 87 అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుందాము. సెక్షన్ 87 ఏం క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనేది చెప్తుంది సెక్షన్ 87.
క్లరికల్ ఎర్రర్స్. ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది, లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది. అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే 2 సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది. సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో, అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన CCLA అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు CCLA, కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు. వాళ్ళు పోయి వీళ్ళొస్తే కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో, ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ CCLAలో, పుణ్యాత్కుడు సారు. ఆ సార్ ఏం చేసిండు ఇప్పుడు సెక్షన్ 87 గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాసంటోడు ఏం చేయాలి సార్ మరి క్లరికల్ ఎర్రర్లు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తుర్రు. కొందరు తండ్రుల్ని మార్చిర్రు, కొందరు భార్యల్ని మార్చిర్రు, కొందరు ఇంటి పేరు మారుస్తుర్రు. ఏది పడితే అది క్లరికల్ ఎర్రర్లు, ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తుర్రు. ఏం చేయాలని అడిగితే CCLA ఒక సర్క్యులర్ ఇచ్చింది. 2011లో CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ. సర్క్యులర్లో ఏం చెప్తుంది CCLA సర్క్యులర్లో అంటే ఎట్టి పరిస్థితులలో కూడా